బ్రౌన్ రైస్ కట్లెట్. మామూలుగా కట్లెట్స్ అంటే బంగాళదుంపలు ఇవి అవి అన్నీ ఉంటాయి. ఇందులో కూడా బంగాళదుంప ఉంటుంది. కాకపోతే బ్రౌన్ రైస్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బ్రౌన్ రైస్లో బేసిక్గా మనకి ఏంటి అంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ముందుగా ఆప్ట్ చేసేది ఏంటి అంటే బ్రౌన్ రైస్. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అందుకేంటి అంటే షుగర్తో ఉన్న వాళ్ళకైనా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైనా, ఎనర్జెటిక్గా ఉండాలనుకున్న వాళ్ళకైనా కూడా బ్రౌన్ రైస్ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకుంటారనమాట. ఆ తర్వాత బ్రౌన్ రైస్లో మనకు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అందుకే బ్రౌన్ రైస్ తిన్నప్పుడు బాగా అంటే చక్కగా హాయిగా నిద్ర పడుతుంది అని చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్కి చాలా చాలా మంచిది. మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా చాలా అంటే మంచి ఎనర్జీని మనకు అందిస్తుంది. అలా మనకి బ్రౌన్ రైస్తో బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి బ్రౌన్ రైస్తో ఇలా కట్లెట్ కూడా మీరు నేర్చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇలా నేను బ్రౌన్ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఓకే, ఈ ఉడికించుకున్నటువంటి బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ రైస్ని అచ్చంగా రైస్ తీసుకొని దాన్ని పొడిగా తయారు చేసుకొని నీళ్లల్లో వేసి ఉడికించి దాంతో కట్లెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనకు అలవాటు, బేసిక్గా ఇలా చేయడం మనకు అలవాటు. బ్రౌన్ రైస్ని ఉడికించుకొని అన్నం ఎలాగైతే ఉడికించుకుంటామో అలా బ్రౌన్ రైస్ని కూడా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి, సో మళ్ళీ మెదుపుకునే అవసరం కూడా ఉండదు. కానీ బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం మనకు టైం టేకింగ్ ప్రాసెస్, అది ఎక్కువగా ఉడకాలి, అది ఎక్కువగా ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి సో దీన్ని మనం చక్కగా మెత్తగా మెదుపుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ముందుగా బాగా నీట్గా గట్టిగా మెదుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను. దాని తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో చెప్తాను. ముందుగా మెదుపుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా సాఫ్ట్గా మెదుపుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని మనము ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అంటే పసిపిల్లల అన్నం ఉంటుంది కదా, అలా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవాలి. ఓకే, అంతకన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇందులో ఏమేమి వేసుకోవాలి, ఒక పోపు వేసుకోవాలి. దానికోసం ముందుగా పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. ముందుగా పోపు బాండి పెట్టేసుకున్నాం కదా, అందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె ఆల్రెడీ రెడీగా వేడిగా ఉంది కాబట్టి అందులో కాస్త జీలకర్ర, అంటే ఇది పచ్చిగా వేసే కన్నా ఇలా మనం చక్కగా వేయించుకొని వేసుకుంటే బాగుంటుందని. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇందులో కరివేపాకు, ఇది వేసేసుకొని ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా మనము బ్రౌన్ రైస్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా తయారైనటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనము ఈ బ్రౌన్ రైస్లోకి వేసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏమేం వేస్తున్నాము అంటే ముందుగా కాస్త క్యారెట్ తురుము, కొంచెం హెల్దీగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి సో క్యారెట్ తురుము, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత మెయిన్ మన తిక్కీలు కట్లెట్లు ఏవైనా కూడా మనకు బైండింగ్ కోసం 100% బంగాళదుంపలు వేస్తాం కాబట్టి ఇందులో కూడా చక్కగా ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు. సో ఇక్కడ మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి, మీకు ఘాటుగా కావాలా ఎలా కావాలి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో. అంటే మనకు ఒక ఉండలాగా రావాలి, మామూలుగా చపాతీ ముద్దలు ఉంటాయి కదా, సో ఆ రకంగా వస్తే సరిపోతుంది.
ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ అని కూడా అంటారు, ఇది మనకు బయట ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం. ఇలా సింపుల్గా మనం మిక్స్ చేసేస్తే ఏంటంటే మనకు ఈ తిక్కీరు దీని మీద అద్దుకున్నప్పుడు చక్కగా చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్ రెండు కలిపి వస్తాయి. దీనిలా చక్కగా రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి కాస్త నూనె రాసుకుందాం. అంతకన్నా ముందు స్టవ్ కూడా వెలిగించేసుకుందాం, మన తవ్వ కూడా వేడవుతూ ఉంటుంది. తవ్వాని సిమ్లో పెట్టేసి దీంట్లో ఒక 3 నుంచి 4 వరకు స్పూన్ల వరకు నూనె. ఆ నూనె కాస్త వేడయ్యేలోపు మనం ఏం చేయొచ్చంటే ఇలా చేతికి కాస్త నూనె రాసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ బ్రౌన్ రైస్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా గుండ్రంగా తీసుకొని కట్లెట్స్ షేప్లో చేసుకొని ఇలా మన బ్రెడ్ క్రమ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమంలో దాన్ని అటు ఇటు చక్కగా డిప్ చేసుకోవాలి, బాగా అద్దేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను మీకు ఇంకోటి చూపిస్తున్నాను ఎలా చేయాలో. సిమిలర్గా మీరు అన్నీ కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా ఎంత హెల్దీ అంటే మన ఇంట్లో ఎప్పుడైనా బ్రౌన్ రైస్ మిగిలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు ఇది తయారు చేసుకోవచ్చు. చక్కగా దాన్ని ఒక్కసారి ఉడికిచ్చేసుకున్నామంటే ఒకవేళ మెత్తగా ఉంటే పర్వాలేదు, హ్యాపీగా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని మెత్తగా ఉడికిచ్చేసుకుని చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ కూడా వేడెక్కినట్టే అండి. మనము ఇలా బ్రెడ్ క్రమ్స్లో అద్దుకున్నటువంటి ఈ బ్రౌన్ రైస్ మిశ్రమాన్ని చక్కగా నూనెలో వేసేసుకోవచ్చు. సో మొత్తం 3 కట్లెట్స్ నేను తయారు చేయబోతున్నాను, ముచ్చటగా 3 అన్నట్టుగా. ఇది కూడా ఒక్కసారి చూసేయండి. ఇది బాగుంటుందండి, చక్కగా సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి బాగుంటుంది. చాలా హెల్దీ కూడా కాబట్టి మీరు ఎక్కడ ఒక గిల్ట్ లేకుండా తినచ్చు అని చెప్పచ్చు అనమాట. మనం అమ్మో ఏదో తినేస్తున్నాను డీప్ ఫ్రై, అమ్మో నూనె తినేస్తున్నాను అది అని కాకుండా చక్కగా ఇది మనం షాలో ఫ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నూనె కూడా పట్టదు. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా తినచ్చు అనమాట. సో ఈ విధంగా మనం 2 వైపులా, అంటే ఒకవైపు మెల్లగా వేగుతోంది కాబట్టి మరోవైపు కూడా మనం కాల్చుకుందాం. అంటే చాలా స్లోగా చేసుకోవాలన్నమాట ఈ పని. ఓకే, సో ఇది అవ్వడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. మనం చక్కగా ఇలా బ్రౌన్ రైస్తో కట్లెట్స్ వేసేసుకున్నాము, దూరగా వేగిపోయింది 2 వైపు కూడా. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయచ్చండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే బ్రౌన్ రైస్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 2, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బ్రౌన్ రైస్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బ్రౌన్ రైస్ మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పోపు ప్యాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉడికించుకున్న బంగాళదుంపలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపెట్టుకున్న ముద్దను చేతికి నూనె రాసుకుని కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కలిపెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో వేసి 2 వైపులా అద్దుకొని తవ్వ మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ కట్లెట్ రెడీ.